పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, గతించిన వారి నుండి వారం వరకు కూడా తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు ఇచ్చిన విధానం బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకున్న వారిగా ఉన్నాం. దావీదు భక్తుడు 63వ కీర్తనలో, నా దేవా, నా దేవుడు నీవే, ప్రతి ఉదయం నిన్ను వెతికెదను అని 63వ కీర్తనలో దావీదు భక్తుడు పలుకుతాడు. ఆ విధంగా ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి బిడ్డలమైన మనము ఆ విధంగా ఉదయకాలము దేవునికి వెతికినప్పుడు మనల్ని, మన కుటుంబాలని, దావీదు కుటుంబాన్ని ఏ విధంగా దేవుడు దీవించాడో ఆ విధంగా మన కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతి ఉదయం దేవుణ్ణి వెతుకువారుగా ఉండాలి. మంచిది ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ, మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఈ దినము లేఖన భాగం ద్వారా ఆశిస్తున్నారో దేవుని మాటలను విందాం. ఈ స్త్రీ నిమిత్తము అనేక మనం చదివి ఉంటాం, మంచిదే. ఈమె రక్తస్రావం గల స్త్రీ, మనందరికి తెలిసిందే. ఈమెకు ఎప్పుడు నుండి ఈ వ్యాధి కలిగి ఉన్నదంటే 12 ఏళ్ల నుండి ఈ వ్యాధి ఉంది. ఈమె నిమిత్తం మనం కొంచెం లోతుగా వెళ్తే, ఆమెకున్నదంతా కూడా ఆ వ్యాధి నిమిత్తం ఖర్చు పెట్టిందంట. జీవనోపాధి అని రాసిపెట్టింది బైబిల్ గ్రంథంలో. ఆమెకున్న సమస్తము, ఆమె సంపాదించుకున్నదంతా కూడా ఈ వ్యాధి నిమిత్తం ఖర్చు పెట్టింది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళినట్లు కూడా బైబిల్ గ్రంథంలో రాసిపెట్టింది. ఈ లేఖన భాగము 3 సువార్తలు ఉంటది. మత్తయి సువార్తలు ఉంటది, లూకా సువార్తలు ఉంటది, మార్కు సువార్తలో ఈ మాటలు రాసి పెట్టి ఉంటాయి. మంచిదే. అయితే ఆమెకున్న వ్యాధిని బట్టి ఆమె ఏం చేసింది? అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్నదంతయు ఖర్చు పెట్టింది. యోబు గ్రంథంలో ఇదే మాటలు ఉంటాయి. ఏ మాటలు ఉంటాయంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో అపవాది అంటాడు, మానవుడు తన ప్రాణం నిమిత్తము తనకున్నదంతయు ఖర్చు పెట్టాను. అవును, మానవుడు ఈ దినము వ్యాధి నిమిత్తం, వ్యాధి వచ్చిందంటే సమస్తము కూడా ఖర్చు పెడతారు. ఏది ఉన్నా కూడా తన యొక్క ఆస్తిపాస్తులు కూడా అమ్ముకొని ఆ రోగం ఎలాగ బాగవుతుందని ఖర్చు పెడతాం. మానవులైన మనం ఎవరైనా సరే వ్యాధి వచ్చినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఖర్చు పెడతారు. అదే మాటలు దేవుని లేఖన భాగంలో ముందే రాసి పెట్టి ఉన్నారు. మంచిది. ఈమెకు వచ్చిన వ్యాధిని బట్టి ఏమేం చేసింది? అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఎక్కడ కూడా స్వస్థత లేదు. ఎక్కడ కూడా ఆమె యొక్క రోగము కుదరలేదు, స్వస్థపరచబడలేదు. ఈ యొక్క వ్యాధి ఈ దినాల్లో కూడా చాలా బిడ్డలకి, ఆడబిడ్డలకు ఉంది. నా సహోదరుల మందికి, అనేక మందికి, 100కి 40-50 మందికి ఈ రోగం ఉంది. దీనికి ఈ దినాల్లో ఏమంటారంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు. దీని నిమిత్తం అనేక మార్లు ఆడబిడ్డలు చాలా ఇబ్బంది పడుతుంటారు. అనేక వైద్యుల దగ్గరికి కూడా వెళ్తుంటారు. అనేక ఆడబిడ్డలు యూట్రస్ను కూడా తీసేవారిగా ఉంటున్నారు ఆపరేషన్ ద్వారా, వ్యాధి కుదరక, అస్వస్థపడక. ఆ దినాల్లో కూడా వైద్యులు ఉన్నారు, కానీ ఆపరేషన్లు అంటే లేవు. కానీ ఆమెకున్న ధనాన్నంతా కూడా ఆమె ఖర్చు పెట్టిందంట. ఎక్కడ కూడా ఆమెకి స్వస్థత కుదరలేదు. తనకున్న ఆదాయం లేదా తనకున్న ధనం అంతా కూడా ఖర్చు పెట్టింది, స్వస్థత దొరకలేదు. అప్పుడు యేసు ప్రభు వారి గురించి ఆమె వినదంట. విని ఆమె ఏమి నిర్ణయించుకుందంటే, నేను యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే యేసు ప్రభు నాతో మాట్లాడాలి, లేదా యేసు ప్రభు వారు నా దగ్గరికి వచ్చి స్వస్థపరచాలి, లేదా నాతో వచ్చి నీకొచ్చిన ఈ రోగం కుదురుతుంది లేదా స్వస్థపరుస్తానని చెప్పలేదు. కానీ ఆమె మనసులో ఏం ఆలోచించుకుందంటే, మంచి తీర్మానం తీసుకుందామే, మంచి నిర్ణయం తీసుకుందామే. ఏమంటుందంటే, తన హృదయంలో ఒక మంచి నిర్ణయాన్ని ఆలోచించుకొని
నేను యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతానని ఆమె హృదయంలో నిర్ణయించుకుంది. మంచి విశ్వాసం. విన్నదంట ఆమె. అప్పటి వరకు వినలేదా అంటే వినకపోవచ్చు. ఈ స్త్రీ విషయంలో బైబిల్ పండితులు కొన్ని మాటలు చెప్పిన విధమేమనగా, ఆమె యూదురాలు, ఆమెకున్న వ్యాధిని బట్టి సమాజంలో గాని సమాజ మందిరంలో గాని ఆమె వెళ్ళకూడదు. ఆ వ్యాధి నిమిత్తం ఒకవేళ సమాజంలో సమాజ మందిరంలోకి వెళ్తే అటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనే ధర్మశాస్త్రంలో రాసిపెట్టి ఉంది. ఆ భయాన్ని బట్టి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క ప్రాంతానికి గాని లేదా ఆ యొక్క సమాజానికి గాని వెళ్ళలేక, యేసు ప్రభు వారిని ఎరగక, ఆమెకున్న ధనమంతా కూడా ఎవరికి చెప్పుకోలేక సమస్తం వైద్యులకి ఇచ్చింది, ఖర్చు పెట్టింది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందని ఈ 3 సువార్తలలో రాసిపెట్టి ఉంది. ఎక్కడ కూడా స్వస్థత అయితే ఆమెకు జరగలేదు, కానీ మరి ఎక్కువగా ఆ రోగం అయ్యింది. లేదంటే మరి ఆమె యొక్క రోగము ఇంకా విపరీతంగా పెరిగిందని లేఖన భాగము రాసిపెట్టి ఉంది. అప్పుడు యేసు ప్రభుని విన్నది. యేసు ప్రభు అనేక మందికి స్వస్థపరుస్తున్నారట. గుడ్డి వారిని చూపునిస్తున్నారు, కుంటి వారిని కాలునిస్తున్నారు, చెవిటి వారికి చెవునిస్తున్నారు, మూగవాడికి నోరునిస్తున్నారు, మరణించిన వారికి తిరిగి లేపుతున్నారు అని ఈ మాటలు ఎవరో మాట్లాడుకుంటుంటే ఆమె విన్నది. ఎందుకంటే సమాజం బయటికి ఆమె వెళ్ళేది కాదు. ఆమె ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా సీక్రెట్ గా దాక్కుని వెళ్ళేది. సమాజంలోకి అటువంటి స్త్రీలు వెళ్ళడానికి కాదు. ఆ యొక్క దినాల్లో ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆమెకున్న బాధ, ఆమెకున్న ఆ యొక్క హింస ఎవరికి చెప్పలేక, చెప్తే ఏమవుతుందో, ఎన్ని సంవత్సరాలుగా భరించిందంటే 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, కానీ 12 ఏళ్ల నుండి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క బాధతో బాధపడుతుంది. ఎవరికి చెప్పలేరు. చెప్తే అవమానపరిచిన వారు ఉంటారు, ఆమె హీనపరిచేవారు ఉంటారు, లేదంటే ఆ యొక్క ఊరు నుండి దూరంగా పంపించేవారుగా ఉంటారని ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక, ఈ దినము మనకొచ్చిన బాధలు బట్టి, మనకొచ్చిన కష్టాన్ని బట్టి చెప్పలేని బాధలు లేదా చెప్పలేని కష్టాలు, చెప్పలేని సమస్యలు అనేక మందికి ఉంటాయి ఈ దినం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ మాటలు మనం చెప్పలేం. ఒకవేళ చెప్పినా కూడా అది దాగి ఉండదు. అనేక మందికి చెప్పి ఆ మాటలు మనకే తిరిగి అవమానపరిచేలాగా, మనకి హీనపరిచేలాగా, ఇతరులు మన పైన మాట్లాడుకునేవారుగా ఉంటారు. కనుక ఈ దినము మనకు అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే, చెప్పలేని సమస్యలు, దేవుడు పాద సన్నిధికి రండి. మీరు ఎక్కడ నిలిచి ఉంటారో అక్కడే ప్రార్థన చేయండి యేసు ప్రభు వారికి. ప్రభువా, నాకున్న సమస్య నా బంధువులతో నేను చెప్పుకోలేదు, నా అన్నదమ్ములతో నేను చెప్పుకోలేదు, నా స్నేహితులతో నేను చెప్పుకోలేదు, నా సంఘంలో చెప్పలేదు, లేదా మా దైవజనులు నేను చెప్పలేదు, కానీ ప్రభువా నీ పాద సన్నిధిలో పెడుతున్నా. స్వస్థపరచగలిసే గొప్ప దేవుడు నీవు. ఈ అప్పుల బాధ నుండి విడిపించగలిసే గొప్ప దేవుడు నీవు. నాకొచ్చిన యొక్క నింద తుడిచివాడు నీవు అని ప్రభు పాదశీలతో మనం పెట్టినప్పుడు ప్రభు మన యొక్క మొరాలకి ఇస్తాడు. అలాంటి సమస్యలతో నేను ఉన్నావేమో, ఇదను చెప్పలేని సమస్య, చెప్పలేని బాధ, అవమానకరమైన బాధ, ఏదైనా పడి ఉన్నావేమో, అలాంటి సమస్యలు ఉంటే ప్రభు పాదశీలలు పెట్టు. ప్రభు ఎదుట మోకరించు. ప్రభువా, ఈ యొక్క సమస్య నుండి విడిపించగలవాడు నీవు నా తండ్రి, నీవు స్వస్థపరచగలుస్తావు, లేదా ఈ అప్పుల బాధల నుండి నీవు మమ్మల్ని విడిపించగలుస్తావు. నా కుటుంబం ఈ స్థితిలో ఉంది, అవమానకర స్థితిలో ఉంది, హెచ్చించేవాడు నీవు ప్రభువా. లేదా అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నావు, నా బిడ్డ, నా కుమార్తె, నా భర్త లేదా నా భార్య, చెప్పలేను నేను ఇతరులకి, అలాంటి వ్యాధితో బాధపడుతున్నారు అని ప్రభు పాద సన్నిధిలో పెట్టు. ఎవరికి చెప్పొద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆమె హృదయంలో నిర్ణయించుకుంది, మంచి తీర్మానం తీసుకుంది. ఏమైనా సరే, రాళ్లతో కొట్టి చంపినా సరే పర్వాలేదు, గాని ఆ జన సమూహంలోకి వెళ్తాను, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, అది ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతానని ఆమెలో గట్టి విశ్వాసం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, గట్టిగా నమ్మింది ఆమె. అంతవరకు ఎవరెవరికి నమ్మిందంటే వైద్యులకు నమ్మింది. నాకు ధనం ఉంది, పర్వాలేదు, నేను ఎక్కడికి వెళ్ళి బాగుపడతాను, స్వస్థపరచబడతాను అని ఆమెలో దృఢ విశ్వాసం ఉంటుంది. గాని ఆ విశ్వాసం నిష్ప్రయోజనం అయిపోయింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క మాటలు, ఆసక్తిమైన మాటలు విన్నదో
అద్భుతమైన మాటలు విన్నదో ఆమె స్వస్థత నిమిత్తం నేను ఎక్కడికి వెళ్ళినా నీ స్వస్థపరచబడను గాని యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే స్వస్థపరచబడతానని గట్టి నిర్ణయం తీసుకుందాన్ని. నేను మరణిస్తాను, ఈ వ్యాధితో ఎలాగైనా నేను మరణిస్తాను గాని ఒక్కసారి విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్తాను. గట్టి విశ్వాసంతో ఆ జన సమూహంలో ఆమె వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టిందంట. ఆమెకున్న బాధ వెంటనే నివారణ అయింది, స్వస్థపరచబడ్డదని అక్కడ ఆ యొక్క లేఖన భాగం రాసి పెట్టి ఉంది. దేవుడి బిడ్డ, అట్టి నమ్మకం ఉందా? అటువంటి విశ్వాసం ఉందా? యేసు ప్రభు వారు అంటున్నారంట, నాకెవరో తాకారు లేదా నాకెవరో ముట్టారు, నాలో ఉన్న ప్రభావం ఇంటికి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పేతురు అంటాడు, ప్రభువా జనసమూహము కిక్కిరిస్తుంది, చాలా జనసమూహం ఉన్నారు ఇక్కడ, ఎవరు పుట్టారు ఎవరు తాకారు ఎలా చెప్పగలం? ప్రభువారు ఎందుకు అడిగారంటే ఆయనకి ఎవరు ముట్టారో తెలుసు, కానీ సమాజంలో ఆయన నిమిత్తం తెలియజేయాలి. ఎందుకంటే ఆయనకి మహిమ వస్తే ఆయన తండ్రికి మహిమ వస్తుంది. నా తండ్రి మహిమపరచబడతాడు ఈ యొక్క స్వస్థత నుండి, లేదంటే ఈ యొక్క అద్భుత కార్యం నుండి అని ప్రభువారు ఆ మాట అడిగారు. ఆమె వణుకుతుంది, ఆమె భయపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఈ సమాజంలో ఈ మాట నేను చెప్తే ఎక్కడెక్కడ రాళ్లతో కొడతారేమో, నన్ను చంపిస్తారేమో, నేను సమాజంలోకి రాకూడదు కదా, భయపడి వణుకుతూ సాష్టంగా పడ్డది. లేదు, ఈ సత్యాన్ని నేను చెప్పాలి. దేవుని యొక్క వస్త్రం నేను ముట్టినప్పుడు, నా ప్రభు వస్త్రం నేను ముట్టినప్పుడు నాకు స్వస్థత కలిగిందని, ఇటువంటి అద్భుతమైన కార్యం దేవుడు నాకు చేశాడు, నేను ధైర్యం తెచ్చుకుని ఈ మాట నేను చెప్తానని ఆమె వణుకుతూ ప్రభు పాదాల దగ్గర సాష్టంగపడి ఆ మాట తెలియజేస్తున్నా. ఆమెకు కలిగిన బాధ, ఆమెకు కలిగిన ఇన్ని సంవత్సరాల యొక్క హింస సర్వ సమాజం ముందు ఆమె మాట్లాడింది. దావీదు అదే అంటాడు, దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను సర్వ సమాజంలో ప్రకటింపక మానుతానా అంటాడు. ఆ మాన్న కదా, సర్వ సమాజంలో నేను తెలియజేస్తాను ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దినం నువ్వు మేలు పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, స్వస్థత పొందుకొని, విజయాన్ని పొందుకొని, అభివృద్ధిని పొందుకొని దేవుని ప్రకటించగలుగుతున్నావా? ప్రభు నా నిమిత్తము ఈ అద్భుతం చేశాడని చెప్పగలుస్తున్నావా? సర్వ సమాజంలో నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ మిత్రులకి చెప్పగలుస్తున్నావా? దేవుడు నాకు నిలబెట్టాడు, నాకు స్వస్థపరిచాడు. నా దినం ఒక దినం ఉంటుంది, నాది హీన స్థితిలో ఉంటున్నాయి, ఈ దినం దేవాది దినం నాకు అద్భుతంగా నిలిచి పెట్టాడు. సాక్ష్యం చెప్పగలుస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రక్తస్రావం గల స్త్రీ మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళింది, విశ్వాసంతో వెళ్ళింది, స్వస్థపరచబడ్డది, సర్వ సమాజంలో యేసు ప్రభు నిమిత్తము మాట్లాడింది. ప్రియమైన దేవుడి బిడ్డల, యేసు ప్రభు ఏమంటారంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచబడ్డది. అక్కడేమన్నారు యేసు ప్రభు వారు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచబడ్డది. ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తే, ఏదైనా మనం చేసిన ప్రార్థన బట్టి అద్భుతం జరిగిపోతే ఏమంటాం? దేవుడు నాతో మాట్లాడాడు, నేను చెప్పిన మాటలే అక్కడ సత్యం జరిగింది అని అనేక మార్లు మాట్లాడేవారుగా ఉంటాం క్రైస్తవ బిడ్డలమే మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో మనం హెచ్చించుకుంటా కాదు, ఎవడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారే అంటున్నాడు, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు విశ్వాసంతో వచ్చావు. కానీ తను హెచ్చించుకోలేదు అక్కడ యేసుప్రభు వారు. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధాన గలదానవై వెళ్ళంటాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆమెకు సమాధానం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు, కుటుంబం లేదు, సమాజంలో లేదు, సంఘంలో లేదు, తన యొక్క గృహంలో లేదు దానికి సమాధానం ఆమెకు. యేసు ప్రభు అంటున్నారు, ఈ దినం నుండి నీకు సమాధానం కలుగుతుంది, నువ్వు సమాధానంగా వెళ్ళు, స్వస్థపరచబడుతూ నీకు స్వస్థత కలిగింది, నువ్వు సమాధానంగా వెళ్ళు. ఆమె విశ్వాసంతో వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక స్వస్థపరచబడింది. ఆమె హృదయంలో యేసు ప్రభుని విశ్వసించింది, విశ్వాసంతో వచ్చింది, వస్త్రపు చెంగు ముట్టాలనుకుంది, వస్త్రపు చెంగు ముట్టింది, వ్యాధి స్వస్థత కలిగింది. ఆ విధంగా నువ్వు నేనున్నావా? విశ్వాసంతో ప్రభువారిని మనం అడుగుతున్నావా?
ప్రభువా, ఈ కార్యం జరగడం లేదు ప్రభువా, ఈ కార్యాన్ని చేయి మా కుటుంబంలో, నా బిడ్డల్లో, నాలో అడగలుస్తున్నాం. విశ్వాసంతో అడిగితే ప్రభువారు మన కోరుకున్న అన్ని కూడా సమస్తాన్ని అనుగ్రహించి గొప్పదే. ఆమెకు 12 ఏళ్ల బట్టి ఆ వ్యాధి ఉంటుంది. ఎవరి ద్వారా కూడా స్వస్థత కలగలేదు. ధనం ఉంటుంది, ధనం అయిపోయింది, కానీ స్వస్థత కుదరలేదు. మరి ఎక్కువగా ఆ యొక్క వ్యాధి అయింది కానీ, లేదా మరి ఎక్కువగా ఆ వ్యాధి పెరిగింది కానీ ఆమెకు స్వస్థత కుదరలేదు. యేసు ప్రభు వారి మాట విన్నది, ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థపడతారని ఆమె హృదయంలో మంచి నిర్ణయం తీసుకుంది. దృఢ సంకల్పంతో ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ధైర్యం తెచ్చుకొని యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగుని విశ్వాసంతో ముట్టింది. ఆమె స్వస్థపరచబడ్డది. నువ్వు నేనున్నావా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ విధంగా జీవిస్తున్నావా? ప్రభు చేసిన కార్యాలు ఆమె సర్వ సమాజంలో చెప్పింది, ఆమె ఒప్పుకుంది. ప్రభు నన్ను తాకాడు, స్వస్థపరిచారు, నేను వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థత నాకు కలిగింది. 12 ఏళ్లుగా నేను బాధపడుతున్నాను, ఈ వ్యాధి నుండి నాకు ఎవరు కూడా నివారణ ఇవ్వలేదు, ఈ దినం నేను ఈ యొక్క స్వస్థత పొందుకున్నానని అనేక జనసమూహం మధ్య ఆమె చెప్పింది. మార్కు సువార్త 6వ అధ్యాయంలో చివరి వచనంలో మాట ఉంటది, అనేక మంది అంట ఆ దినం నుండి యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టడానికంట ఆశించారు. అనేక జనసమూహం అన్నారంట, ప్రభువా నీ వస్త్ర చెంగు మాకు ముట్టనివన్నారంట. అలాగ ముట్టిన వాళ్ళు కూడా గుడ్డి, కుంటి, అనేకమైన రోగాలతో వచ్చిన వారందరూ కూడా స్వస్థత పొందుకుంటున్నట్లుగా ఆ యొక్క లేఖన భాగం రాసి పెట్టి ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డల, చూడండి, ఆమె స్వస్థత పొందుట కాదు, ఆ జన సమూహంలో చెప్పుట కాదు, ఆమె అనేక జనానికి ఈ మాటలు తెలియజేసింది. సాక్షిగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఆయన నిజమైన దేవుని కుమారుడు, ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలిగింది, నా బాధ నివారణ అయింది, నా సమస్య పోయింది, నాకు స్వస్థపరిచాడు దేవుడు. ఈ దినం నువ్వు నేను దేవుని అద్భుతాలు పొందుకొని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పొందుకొని, దేవుడిచ్చిన ఆ యొక్క తలంతుని పొందుకొని ప్రభుని ప్రకటించగలుగుతున్నావా? నీ ఎరుగు పొరుగు వారికి నీకు జరిగిన సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పినట్లుగా ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా ఉందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ దినం నేర్చుకున్నాం కదా, ఒక రక్తస్రావం గల స్త్రీ ఆమెకున్న బాధని, ఎవరికి చెప్పుకోలేని బాధని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. విశ్వాసంతో వస్త్రపు చెంగు ముట్టింది, తనకున్న బాధని చెప్పుకుంది. దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం కలిగి చక్కగా వెళ్ళమంట. ఈ దినము నువ్వు నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు వారు మనకి ఆ విధంగా మాట్లాడతారు. ఎలా వెళ్ళాలి? విశ్వాసంతో వెళ్ళాలి. నా దేవుడు గొప్పవాడు, స్వస్థపరచగలుస్తాడు, నాకు ఈ నింద నుండి, ఈ బాధ నుండి, ఈ యొక్క అవమానం నుండి నాకు లేవనెత్తగలడు, విడిపించగలడు, రక్షించగలిసే గొప్ప దేవుడు నాకున్నాడని విశ్వాసంతో నువ్వు నేను వెళ్తే ప్రభు మనల్ని కూడా రక్షిస్తాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నాం కదా, ఈ మాట ప్రకారము ఈ దినము ప్రభు వారిని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఎడల ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో ఇంతవరకు ఈ మాటలు మీరు మాట్లాడారు. ఒక రక్తస్రావం గల స్త్రీ నా ప్రభువా, 12 ఏళ్ల నుండి నాయన బాధపడుతుంది తల్లి, నా తండ్రి ప్రభువా. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది నా ప్రభువా, స్వస్థత లేదు నా తండ్రి. అయ్యా ఆ యొక్క రోగం ఇంకా ఎక్కువైంది కానీ నా ప్రభువా, అయ్యా కుదరజాలకపోయింది నా ప్రభువా ఆ యొక్క వ్యాధి నా తండ్రి. ఇదిగో నా తండ్రి, స్వస్థపరచవలసే గొప్ప దేవుడు ప్రభువా, నీ మాట విన్నది విశ్వాసంతో నా ప్రభువా, దృఢ సంకల్పంతో నా ప్రభువా, అయ్యా నీ మీద నమ్మకం పెట్టుకుని నా తండ్రి నీ పక్కకు వచ్చి నా ప్రభువా నీ వస్త్రపు చెంగు నా తండ్రి ముట్టుకుంది. వెంటనే ఆమె యొక్క బాధ నివారణ అయినది ప్రభువా, స్వస్థపరిచావు నా ప్రభువా, మీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన స్వస్థను బట్టి ఆమె అనేక మందికి ప్రభు సాక్షిగా నిలిచింది నా తండ్రి. అయ్యా ఈ దినం మమ్మల్ని కూడా స్వస్థపరుస్తున్నావు. అప్పుల బాధల నుండి, మాకున్న సమస్యల నుండి
మాకున్న తలంపుల నుండి నా ప్రభు మీరు తీసివేసి ప్రభు చక్కగా నిలబెట్టినప్పుడు ప్రభు మేము అనేక మార్లు ప్రభు మేము ఈ మాటని ప్రకటించలేకపోతున్నాం. ప్రకటించే బిడ్డలుగా ఉంట కృపనివ్వండి. చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి, మహిమ మీరు పొందుకోమని యేసు పుణ్య నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.